శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. రేపు శనివారము, త్రయోదశి, చతుర్దశి, మాస శివరాత్రి, శని త్రయోదశి కలిసి అరుదైనటువంటి యోగము అనేది ఏర్పడబోతున్నది. సహజంగా ఇలాంటిది సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే వస్తాయి. ఇలాంటి రోజున శివ పూజ చేసిన, శివాభిషేకం చేసిన విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా పీడిస్తూ ఉన్నటువంటి సమస్యలను తొలగించుకునేందుకు ఈరోజు అంటే ఈ మాస శివరాత్రి, శని త్రయోదశి కలిసినటువంటి రోజున ఉపవాసం ఉండి సాయంత్రం పూట ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి పరమశివునికి కనీసం ఒక 5 ప్రదక్షిణలు చేసి శివనామాన్ని మిగిలినంతగా జపిస్తూ అభిషేకాన్ని చేసుకొని మహాశివ ప్రదోష స్తోత్రము అని ఉంటుందండి. ఆ మహాశివ ప్రదోష స్తోత్రాన్ని 11 సార్లు పారాయణ చేయాలి. శివాలయంలోనే, దగ్గరలో శివాలయం ఏమీ లేకపోతే ఇంట్లోనే స్నానం చేసి శివుని యొక్క చిత్రపటం ముందు కూడా ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేయవచ్చు. అది అద్భుతమైనటువంటి స్తోత్రము. వీడియో అనేది నేను గతంలోనే చేశాను. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను. దాన్ని విన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అది అద్భుతమైనటువంటి స్తోత్రం అని స్వయంగా పరమేశ్వరుడే చెప్పడం జరిగినది. చాలా చిన్న స్తోత్రం, చదవడానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. కొంచెం క్లిష్టంగా ఉంటుంది. దీనితో పాటుగా శని త్రయోదశి పర్వదినం కూడా కలిసి వస్తుంది. ఉదయం 6:30, 7 గంటల వరకు త్రయోదశి కూడా ఉన్నది కాబట్టి చాలా విశేషంగా శని బాధలతో బాధపడేవారు శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం, ముఖ్యంగా కుంభరాశి, మీనరాశి, మేషరాశి, ఈ సింహరాశి వారు, వీరు అష్టమ శని, ఏలినాటి శనితో ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వీరంతా కూడా శనైశ్చర భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకము చేయించడము, నువ్వులను, నల్లటి వస్త్రములను దానము చేయడము బ్రాహ్మణునికి, అదేవిధంగా పేదలైన వారికి చెప్పులను దానము చేయడము, గొడుగును దానము చేయడము ద్వారా నువ్వులనుతో చేసినటువంటి పదార్థమును పరమేశ్వరునికి నివేదన చేసి దానిని మీరు స్వీకరించి పేదలైన వారికి ఆ నువ్వులతో చేసినటువంటి పదార్థమును దానము చేయడం ద్వారా విశేషమైనటువంటి శని భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుందండి. దీనితో పాటుగా దశరథ కృత శని స్తోత్రము కూడా పారాయణ చేయండి. శని భగవానునికి సంబంధించినటువంటి స్తోత్రములు 4-5 గతంలోనే చెప్పడం జరిగినది. ఆ స్తోత్రముల ప్లేలిస్ట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని విని మీరు నేర్చుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. రేపు చాలా అద్భుతమైన యోగం కూడా ఏర్పడింది కాబట్టి శివనామాన్ని పూర్తిగా రోజంతా కూడా జపిస్తూ ఉండండి. వీరైతే ఉపవాసం ఉండి సాయంత్రం పూట అందరూ కూడా ఏ దోషము ఉన్నా, ఏ దోషము లేకున్నా, ఏ సమస్య ఉన్నా, ఏ సమస్య లేకున్నా కూడా అందరూ కూడా సాయంత్రం పూట ప్రదోషకాలంలో ఆ యొక్క పరమశివుని దేవాలయాన్ని దర్శించండి, శివాభిషేకం చేసుకోండి, శివధ్యానం చేయండి. తద్వారా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇంకా విశేషంగానండి, తీవ్రమైనటువంటి సమస్యలు అసలు ఇక నా వల్ల కాదు అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారైతే ఉదయం పూట వెళ్ళి పుట్టమట్టిని స్వీకరించుకొని వచ్చి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం పూట అంటే ఒక 5 గంటల సమయంలో ఆ పుట్టమట్టితో పార్థివలింగాన్ని తయారు చేసి పంచామృతములతో, రుద్రనమకములతో అభిషేకము చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి. మళ్ళీ వారం తిరిగేలోపే మీ యొక్క మనసులోని కోరిక, వేదన అంతా కూడా తీరిపోతుంది. అంత శక్తివంతమైనది మహాశివరాత్రి పూజ చేసేటువంటి పార్థివలింగార్చన. మీకు ఈ రుద్రనమకము, చమకము ఇవేమీ రాకపోతే శివాయ నమః అనేటువంటి నామాన్ని చెప్పుకుంటూ కూడా షోడశోపచారాలతో కూడిసి ఆ శివాయ నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు చెప్పుకొని శివ అష్టోత్తరాన్ని జపించి మారేడు దళములను పరమేశ్వరునికి సమర్పించి యథాశక్తి ఆ నివేదనను బట్టి ఆ నివేదనను స్వీకరించండి. కేవలం పరమేశ్వరునికి పెట్టినటువంటి నైవేద్యమును మాత్రమే స్వీకరించి మాస శివరాత్రి పర్వదినమును ఎవడైతే గలుపుతాడో వాడి యొక్క సమస్త కష్టములను తీసివేస్తానని పరమేశ్వరుడు శపథం చేయడం జరుగుతుంది. ఇలా ఎవడైతే 12 మాస శివరాత్రులు చేస్తాడో వాడికి జీవితంలో కష్టము అనేది రాకుండా పరమేశ్వరుడు చూసుకుంటాడు అని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి ఆ విధంగా వీలైనంతగా శివారాధన చేయండి. శని భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం శని ఆరాధన, తైలాభిషేకము, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వంటివి చేయండి. ఇంకా విశేషంగా భీమి కుదరకపోతే శివాలయం కానీ శని భగవానునికి అభిషేకం చేసేటువంటి వీలు కానీ లేకపోతే ఇంట్లోనే శివునికి పూజ చేసుకునేటువంటి ప్రయత్నము చేయండి. శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా కూడా శనైశ్చర భగవానుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. శాస్త్ర వాక్యము కూడా కాబట్టి ఆ విధంగా కూడా ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. యథాశక్తిగా ఏదో ఒక విధంగా శివుని మీద ఒక చెంబుడు నీళ్ళన పూసేటువంటి ప్రయత్నం చేయండి. శివనామాన్ని జపించడం మాత్రం మానకండి. ఆ విధంగా ఈ యొక్క గొప్ప యోగాన్ని వినియోగించుకొని అన్ని రకముల కష్టముల నుంచి కూడా బయటపడదురుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.